లాస్ట్ నైట్ అయితే అసలు ఫుల్ అడ్వెంచర్ చేసి నైట్ 10 o'clockకి మేము కాజా రీచ్ అయినాం. దట్ టు డ్యామేజ్ కార్తోని. ప్రిటీ డిఫికల్ట్ అసలు. రోడ్స్ అసలు టూ మచ్ ఉన్నాయి. హైలైట్ ఏంటంటే మా కార్కి లైట్ లేదు, కొంచెం లైట్ ఉండే. దాంతోపాటు ఇంక ఏమన్నా కానీ అని చెప్పి వచ్చేసినాం కాజాకి. నైట్ 10 అయిపోయింది వచ్చేసే వరకు. చాలా అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత డేంజర్ అనిపించింది మాకు. Nice to meet you. Bye. Bye. Yeah. Huh? You love it? Thank you. డే స్టార్టెడ్. ఈరోజు ఐటినరీ వచ్చి స్పితిలో ఫేమస్ సర్కిట్ అయిన కామిక్ హికిమ్ లాన్జా. जा सकते हैं वेल्डिंग वाली बात पक्का काम हो जाएगा ना. ठीक है कर दो फिर. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చినాం. మెకానిక్ దగ్గరికి వచ్చినాం. ఎస్ వెల్డింగ్ చేస్తా అన్నాడు. ఆ రాడ్కి కూర్చునే పోతే ఇద్దరు బి గుమ్ సక్తే అన్నాడు. 1 hour టైం పడుతుంది అన్నాడు. అది వెల్డింగ్ చేయించేసి వరకు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. क्योंकि साहब उसके पास है ना ये रोड अपना प्राइवेट उसके पास कंपनी के पास. वो ब्रो के साथ BRO को. ब्रो के पास नहीं है. ఎట్లా ఫైనల్గా కార్ రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మేము కాజా నుంచి హిక్కింకి వెళ్తున్నాం. వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ హిక్కింలో ఉంది. ఇప్పుడు అనిపిస్తుంది మనం కాజాలో ఉన్నాం, స్పితి వ్యాలీకి వచ్చినామని. ఎందుకంటే ముందల మొత్తం పైకి హిక్కిం వెళ్ళేటప్పుడు పైకి విలేజ్కి వచ్చే రూట్లో ఇప్పుడు కనిపిస్తున్నాయి మొత్తం స్నో క్లాడ్ మౌంటైన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి అసలు. మనం ఇప్పుడు వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. లుక్ ఎట్ దిస్. చూడండి మనం ఎక్కడున్నామో. ద వరల్డ్స్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్. చాలామంది ఇక్కడ పోస్ట్ కార్డ్స్ అవన్నీ రాసి ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. సో దట్ దే గెట్ పోస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేలోపు వాళ్ళకి పోస్ట్ వస్తుంది మళ్ళీ. ఇక్కడ మ్యాక్సిమం ఒక 10-20 ఇల్లులు ఉంటాయి అంతే. హిక్కిం విలేజ్లో 10-20 హౌసెస్ ఉన్నాయి అంతే. ఇక్కడ నుంచి మనం కామిక్ వెళ్తున్నాం. కామిక్ ఇస్ ద వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్. అండ్ ఫైనల్గా ఈ ట్రిప్లా ఫస్ట్ టైము నా లైఫ్లోనే ఫస్ట్ టైము ఈ ట్రిప్లో ఎప్పుడెప్పుడు స్నో పట్టుకుంటున్నా స్నో చూస్తున్నా అనుకున్నా. ఇప్పుడు కొంచెం నా కళ్ళ ముందు కనిపించింది. దిస్ ఈజ్ ద స్నో. దిగాల్సిందే. లుక్ ఎట్ హియర్. దిస్ ఈజ్ ద స్నో. అరే క్రేజీ ఉందిగా. ఐస్ వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్ కామిక్. అక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు కలిసి కార్ సల్ అవుతుంది. తీసుకో. క్రేజీ ఉంది అసలు. ఇవన్నీ గ్లేషియర్స్, అంటే మంచు స్నోఫాల్ పడ్డప్పుడు అంతా స్నోఫాల్ పడి కరిగిపోయింది అనమాట. ఇక్కడ మాత్రం కొంచెం ఉంది. ఇది కూడా కరిగి వాటర్ అయి కిందకి వెళ్ళిపోతుంది. అబ్బా ఐస్ అయిపోయి జయంత. ఫైనలీ
ఫైనల్లీ మనం రీచ్ అయినాం వరల్డ్స్ హైయెస్ట్ మోటరబుల్ కనెక్టెడ్ విలేజ్ కామిక్. గాలి మాత్రం సంపి పడేస్తుంది, అన్నీ ఎగిరిపోతుంది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ రెస్టారెంట్. మనం కామిక్ విలేజ్కి పైకి వెళ్ళిన తర్వాత మనకు ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఒక మ్యూజియం అండ్ ఒక మోనెస్ట్రీ కూడా ఉంటుంది. దట్స్ ఆల్ అవర్ వరల్డ్స్ హైయెస్ట్. మనం ఇప్పుడే హికిమ్ అయిపోయింది, కామిక్ అయిపోయింది, హికిమ్ హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్, కామిక్ హైయెస్ట్ విలేజ్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మనం లాన్జాకి వెళ్తున్నాం. లాన్జాలో బుద్ధుడి స్టాచ్యూ ఉంటుంది పెద్దది, అండ్ మంచి మంచి ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. అసలు అసలు హిమాలయాస్ ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి. దట్ క్రేజీ హిమాలయన్ మౌంటైన్ వ్యూస్ చూసిన తర్వాత బ్రెయిన్ అస్సలు పనిచేయలేదు. అసలు సమ్మర్లోనే ఇంతుంటే ఇంకా వింటర్లో వస్తే మన మైండ్ పనిచేయదు అనుకుంటా. నాకైతే డెడ్లీగా నచ్చినాయి అసలు. లుక్ ఎట్ దట్ వ్యూస్ మ్యాన్. ఫైనల్గా మనం లాంగ్జాకి వచ్చేసినాం. లాంగ్జాలో ఒక బుద్ధుడిని స్టాచ్యూ ఉంటుంది. చుట్టూ మొత్తం మౌంటైన్స్ ఉంటాయి, వెనకాల మౌంటైన్స్ ఉంటాయి. గాలి అసలు నార్మల్గా లేదు, చంపి పాడేస్తుంది గాలి. మొత్తం విపరీతంగా ఉంది, మొత్తం చెవులు ఫ్రీజ్ అయిపోతున్నాయి గాలికి. ఇక్కడ గాలి ఎట్లా వస్తుందంటే మనమే దొబ్బేస్తుంది గాలి, మొత్తం అంత ఫోర్స్తో వస్తుంది. అసలు క్రేజీ, అసలు గాలి మాత్రం విపరీతంగా ఉంది. నేను మాట్లాడేది వినిపిస్తుంది అంతా కూడా తెలియదు. నేను దగ్గర ఉండే లెమన్ జ్యూస్ కూడా చేపిస్తా. అండ్ ఇక్కడ రెస్టారెంట్లో మనం మ్యాగీ చేపిస్తుండు. और 17 से हूँ यहाँ। ఓకే, लास्ट पहले ईयर मेरा देखा ही नहीं, छोटा पिछले सा साल में आया था. जून मंथ में इतना पीपल्स कमिंग टू हियर। थैंक यू. बना ले अच्छा मैगी. अच्छा मैगी बन रहा है हम लोग. लेमन जूस. थैंक यू बाय, थैंक यू सो मच. बाय बाय. बाय बोल दो ना. मिलेंगे. बाय ठीक है बेटा। बाय. See you. See you. See you again. Yes. సో నైస్ పీపుల్ మ్యాన్. చాలాసేపు మాట్లాడినాం. అండ్ మేము స్టే చేయడానికి మాకు హోమ్ స్టే కావాలంటే మీరు కామిక్కి వెళ్ళి స్టే చేయండి అని మా కోసం స్టే సెట్ చేసిండు అనమాట. अच्छा खाना खिला दो आज. अच्छा जी। हाँ. ठीक है. ठीक है. बहुत दूर से आए हम, हैदराबाद से आए. मोमोज मिलेगा. मोमोज. आलू मोमोज ना। हाँ. ठीक है। హోమ్ స్టే చేస్తున్న హోమ్ ఇదే. దీని పేరు తన్పా హోమ్ స్టే. ఇక్కడి నుంచి ఉందన్నమాట. లోపల గుహలా ఉంది, క్రేజీ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. ఇది పైకి వెళ్ళడానికి దారి. పైన ఫ్లోర్ ఏందనుకున్న మొత్తం మట్టే, ఇట్లా చెక్కలు వేసి పైన మట్టి పెట్టిర్రు. ఇది పైకి వెళ్ళడానికి దారి. ఇది లోపలికి, ఇట్లా లోపలికి వెళ్తే ఇది హోమ్ స్టే. ఇది అండర్ గ్రౌండ్ టనల్. ఇది కిందకి వెళ్ళడానికి. ఇది మా రూమ్కి వెళ్ళడానికి దారి. పైన మొత్తం సీలింగ్ అంతా పెంకుటిల్లే మనది. ఇక్కడ వాష్ ఏరియా. ఇదొక రూమ్ హోమ్ స్టేకి. ఇదొక రూము, ఇదొక రూము. మాకు ఈ రూమ్ ఇచ్చారు. దిస్ ఈస్ ద హోమ్ స్టే. ఆపోజిట్ వ్యూ అయితే క్రేజీ అసలు. ఇది ఇంట్లోకి బయటకు చూస్తే మొత్తం విలేజ్. बहुत अच्छा है बना. एक्चुअली मैं चाय नहीं पीता, मैं कॉफ़ी पीता बस.
మరి అచ్చా जो विंटर में सर्दी का मौसम है ना, जी। वो कितना जाएगा टेम्परेचर? टेम्परेचर 30-35। अच्छा जी। मतलब कैसा रहते हैं जब वो टेम्परेचर? जब हम सर्दी ज़्यादा हो जाता है तो हम कमरे में रहते हैं ना, जैसे छोटे छोटे कमरे हैं मतलब उसी अंदर में ही रहते हैं। आग जला के बैठते हैं ना जी। इधर की वैसे तरह भी चलते हाँ, जी हमारे को आदत है ना ठंड को वैसे हाँ। चढ़ना होता है, कपड़े कपड़े गर्म पहन के जाते हैं। मेरे को अभी ऐसा लग रहा है ना, मेरे को चितकुल में भी नहीं लगा ऐसा, अच्छा जी। पूरा ठंडा ठंडा महसूस कर रहा, पूरा दांत ऐसा ఇప్పుడు మనం బయటికి వెళ్ళొచ్చు. సారీ, టైం అరౌండ్ 6 అవుతుంది. బయట ఇంక ఎండ కొడుతుంది, కానీ టెంపరేచర్ మాత్రం ఏమన్నా డ్రాప్ అవుతుందా అసలు. ఇంక వెనకాల ఎండ కొడుతుంది, మీరు చూడొచ్చు. వెనకాల ఎండ కొడుతుంది, నా ముందు కూడా కింద అంతా ఎండ కొడుతుంది. టెంపరేచర్ వచ్చి 7 డిగ్రీస్ ఉంది. నాకైతే ఎత్తలేదు. నేను ముందు మొన్న చిత్కుల్లో -1లో కూడా ఉన్నా, కానీ ఇంత జనం చలి పెట్టలేదు. ఇక్కడ చలితో పాటు గాలి కూడా వస్తుంది, చల్ల గాలి. ఇట్లా టూ మచ్ డేంజర్ ఉంది, అందుకే స్వెటర్ వేసుకున్నా. మనం ఈరోజు చాలా కొత్త ట్రై చేయబోతున్నాం. మనం వరల్డ్స్ హైయెస్ట్ విలేజ్లో ఉన్నాం కదా, ఇక్కడ నో పొల్యూషన్ అనమాట. కాబట్టి చాలామంది స్టార్ గేజింగ్ ఇక్కడ నుంచే చేస్తారు. ఆస్ట్రోనమీ ఫొటోస్ కానీ మిల్కీవే ఫొటోస్ అన్నీ ఇక్కడ నుంచే తీస్తారనమాట. సో వీ విల్ ట్రై దిస్ టు నైట్. మనం స్టార్ గేజింగ్ చేద్దాం అండ్ మిల్కీవేని వాటి నుండి ఫోటో తీయడానికి ట్రై చేద్దాం. లెట్స్ హోప్ మంచి ఫొటోస్ వస్తాయని. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంది. మనం కొంచెం పైకి ఎక్కగానే మనకు దమ్ము వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అక్కడ సన్సెట్ అవుతుంది, కొండెక్కిన కాబట్టి ఇప్పుడు సన్ కనిపిస్తుంది. కొంచెం పైకి ఎక్కగానే దమ్ము వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా. అర్థమవుతుంది ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉందని. యూ షుడ్ బి కేర్ఫుల్ హియర్. కాలు స్లిప్ అయితే అక్కడ కింద ఉంటాం. నాకైతే ఈ హోమ్ స్టే చాలా నచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం స్టే చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ హోమ్ స్టే తన్పా హోమ్ స్టే. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం హిమాలయాస్ చూడడం, దట్ స్లో క్యాట్ మౌంటైన్స్, ఆ మంచు పట్టుకోవడం నా లైఫ్లో ఫస్ట్ టైం. అందుకే కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా. లుక్, I just reached one of my dream destination, Spiti Valley. नमस्ते जी. नमस्ते जी। थैंक यू. ఇది అరకంట లోకల్ మంది. ఇది అంటే మన దగ్గర బియర్, బ్రీజర్, విస్కీ, వోడ్కా ఉంటుంది కదా, అట్లా ఇది లోకల్లా. సో వీళ్ళు ఇంట్లో తయారు చేస్తారు. వీళ్ళు ఇంట్లో యాపిల్తోని తయారు చేస్తారంట, యాపిల్స్తోని. एप्पल राइस इसमें, इसके अंदर क्या है? इसके अंदर वेज आलू, వాట్ ద హెక్ మ్యాన్, ఎంత చీకటి ఉందంటే స్టార్స్ కనిపిస్తున్నాయి చూడండి అసలు. క్రేజీ. ఐ జస్ట్ ప్లేస్ ద కెమెరా హియర్. సీ మై లైట్ బీమ్. గెట్ ద ఫోటో మ్యాన్, ఐ గెట్ ఇట్. పైన స్టార్స్ ఉన్నాయి కదా, దాన్ని షూట్ చేస్తున్నా. ప్లేస్ ద కెమెరా హియర్ towards the sky. ఈ 2 సెకండ్ స్టార్ ల్యాబ్స్ తీయడానికి 2 అవర్స్ పట్టింది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది?
మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇక వెళ్ళొస్తాం మరి. అప్పటి వరకు లెట్స్ మేక్ సమ్ జ్ఞాపకాలు. సైనింగ్ ఆఫ్, ఐఎమ్ ఆల్వేస్ చరణ్.